వైక్యూ బిజినెస్ కు స్వాగతం. నిన్నటి రోజే మార్కెట్ ఊపులో దూసుకెళ్లింది. సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్ల దాకా ఎగబాకింది. అందరూ ఈ ఊపు ఇంకా కొనసాగుతుందేమో అనుకున్నారు. కానీ ఈ రోజు మాత్రం హఠాత్తుగా మార్కెట్ ఊపు తగ్గింది. సెన్సెక్స్ 212 పాయింట్లు కోల్పోయి 81,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 93 పాయింట్ల నష్టంతో 24,853 వద్ద ముగిసింది. అసలు ఇదంతా ఎందుకని చూస్తే రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ప్రాఫిట్ బుకింగ్. ఇన్వెస్టర్లు గత కొన్ని రోజుల్లో వచ్చిన లాభాలను క్యాష్ చేసేసుకోవడమే. మార్కెట్ ఎక్కువగా పెరిగినప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముంచుకొస్తున్నట్టు వార్తలు రావడం కూడా మార్కెట్ సెంటిమెంట్ మీద ప్రభావం చూపింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ పరిస్థితులు అస్థిరతను పెంచాయి. అయితే మొత్తం మార్కెట్ నష్టాల్లోనే ఉందా అంటే కాదు. కొన్ని రంగాలు మాత్రం అద్భుతంగా రాణించాయి. ముఖ్యంగా ఐటీ, ట్యాక్, రూపాయి డాలర్ మారకం రేటు నేపథ్యంలో ఐటీ కంపెనీలకు లాభదాయకంగా మారింది. అలాగే డిఫెన్స్ రంగం స్టాక్ కూడా మంచి ప్రదర్శన చూపాయి. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య డిఫెన్స్ రంగంపై పెట్టుబడిదారులు ఆశలు పెట్టుకున్నారు. ఇంకా కొన్ని ఆటో స్టాక్ కూడా తక్కువ స్థాయిల నుంచి కొంత రికవరీ చూపించాయి. కానీ ప్రధానంగా మార్కెట్ మొత్తాన్ని కిందికి లాగింది బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాల్లో వచ్చిన నష్టాలే. మొత్తంగా చెప్పాలంటే నిన్న రాణించిన బుల్స్ ఈ రోజు కొంచెం విశ్రాంతి తీసుకున్నట్టు, ముందుగా వెనక్క అన్నది వచ్చే రోజుల్లోనే తేలుతుంది. మార్కెట్ నిపుణుల సూచన ఏమిటంటే లాంగ్ టర్మ్ పెట్టుబడులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని అంటున్నారు. కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించడంతో ఈ సెక్టార్ లో ఉన్న ప్రధాన కంపెనీలు ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీలు తమ యాపుల్లో బైక్ ట్యాక్సీ అనే పేరును పూర్తిగా తొలగించాయి. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. బైక్ ట్యాక్సీలను నిషేధించిన వీటి సేవలను పూర్తిగా ఆపలేదు. బదులుగా ఒక కొత్త రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. ఉదాహరణకి ఊబర్ యాప్ లో ఇప్పుడు మోటార్ కొరియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అదే విధంగా ర్యాపిడో యాప్ లో బైక్ పార్సిల్ అని మారింది. ఈ పేర్లు విన్నప్పుడే తెలిసిపోతుంది కదా ఇవి సరుకులు రవాణా చేయడానికి ఉపయోగపడతాయని. కానీ ఇదే ట్విస్ట్ ఏమిటంటే కొంతమంది ప్రయాణికులు అయితే ఇవి పేర్లు మారినప్పటికీ అసలు సేవ మాత్రం అదే అని అంటున్నారు. అంటే నిజానికి పార్సిల్ పేరుతో బైక్ రైడ్స్ కొనసాగుతున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పేరు మార్చిన ఆట మాత్రం అదేనా అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే దీన్ని ఒక రకమైన బైపాస్ గా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం నిషేధం విధించడంతో కంపెనీలు చట్టాన్ని ఉల్లంఘించకుండా మరోపక్క తమ సేవలను కొనసాగించేందుకు ఇలా పేర్లు మార్చి చురుకైన వ్యూహాన్ని పాటిస్తున్న వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే నిజంగా ఇవి పార్సిల్ సేవలేనా లేదా పేర్లు మార్చి బైక్ ట్యాక్సీలను కొనసాగించే ప్రయత్నమా? ప్రభుత్వ అధికారుల వైపు నుంచి దీనిపై స్పష్టమైన ప్రకటన రాకపోయినా ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే. సరుకుల్లా ప్రయాణించడమా, రైడ్లా పార్సిల్ పంపడమా? ఈ బైకుల గమ్యం ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ ఉద్యోగి బెంచ్ మీద ఉండే సమయాన్ని 35 రోజులకు పరిమితం చేసింది. ఇప్పుడు టీసీఎస్ కొత్తగా తీసుకొచ్చిన బెంచ్ పాలసీకి సంబంధించి ఆసక్తికరంగా తీసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకొని బెంచ్ వ్యవస్థపై ఇప్పుడు కంపెనీ తీవ్రంగా దృష్టి పెట్టింది. ఉద్యోగులు ఖాళీగా ఉండటాన్ని తగ్గించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. టీసీఎస్ తెలిపిన ప్రకారం ఇకపై ఒక్క ఉద్యోగి కూడా ప్రాజెక్టులు లేకుండా ఎక్కువ కాలం ఖాళీగా ఉండే పరిస్థితి ఉండదు. కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఏడాదిలో కనీసం 225 బిల్లబుల్ బిజినెస్ డేస్ పనిచేయాల్సిందే. అంటే సాధారణంగా గణించుకునే పని దినాల్లో తక్కువలో తక్కువ 225 రోజులు ప్రాజెక్ట్స్ లో ఉండాలి. ఇది ఉద్యోగుల పనితీరు మెరుగుపడేందుకు, కంపెనీ ప్రొడక్టివిటీ పెరగడానికే ఉద్దేశం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉద్యోగి ప్రాజెక్ట్ పూర్తవుతుంటే వెంటనే కొత్త ప్రాజెక్ట్ కోసం వెతకాల్సి ఉంటుంది. అయితే అప్పట్లో ప్రాజెక్ట్ దొరకకపోతే బెంచ్ మీద ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ వ్యవస్థను కాస్త కఠినంగా మార్చారు. ఇకపై 35 రోజుల లోపే కొత్త ప్రాజెక్ట్ దొరకాల్సిందే. అదే కాకుండా బెంచ్ మీద ఉన్నప్పుడు ఖాళీగా కూర్చోవడం కాదు, అప్స్కిల్లింగ్ చేసుకోవాలి, కొత్త టెక్నాలజీలో శిక్షణ తీసుకోవాలి. అంతేకాదు ఆ శిక్షణకు సంబంధించిన పరీక్షలు కూడా రాయాల్సి ఉంటుంది. ఈ వ్యవధిలో ఉద్యోగి ఏకంగా తన యూనిట్ హెడ్ లేదా రీజనల్ జీఎంలను ఆర్జీఎం సంప్రదించాల్సి ఉంటుంది. కంపెనీలో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, తనకు ఏ స్కిల్స్ అవసరమో తెలుసుకోవాలి. ఇదంతా ఉద్యోగి కెరీర్ గ్రోత్ కోసం మాత్రమే కాదు, టీసీఎస్ వ్యాపార ప్రణాళికలోనూ ప్రాముఖ్యత కల్పించడానికి భాగమే. మొత్తానికి టీసీఎస్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ఉద్యోగుల పనితీరును పెంచేందుకు, వాళ్ళలో నూతన నైపుణ్యాలను పెంచేందుకు మంచి మార్గం అని చెప్పొచ్చు. ఖాళీగా ఉండే రోజుల సంఖ్య తగ్గి ఉద్యోగి, కంపెనీ రెండు వృద్ధి పథంలో సాగేందుకు ఇది ఒక స్ట్రాటజీగా చూడవచ్చు. ఇకపై టీసీఎస్ ఉద్యోగులు బెంచ్ అన్న మాట వినగానే సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి.